హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సరల్ కిచెన్. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. చాలా మంచి రెసిపీ అండి, ఎవరైనా తయారు చేసుకోవచ్చు. 2 కేజీల బియ్యం పిండిని డబ్బాలో వేసాను, కొంచెం ఓమ వేసాను, చూస్తున్నారుగా. కొంచెం ఉప్పు వేస్తున్నాను, సరిపడా ఉప్పు వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి. 1/2 కిలో నువ్వులను వేస్తున్నాను. 1/2 కిలో పల్లీలు వేయించి పప్పు వేసాను. శనగపప్పు 1/2 కేజీ, అలచందపప్పు 1/2 కేజీ. 1 గంట క్రితం నానబెట్టానండి. నానబెట్టిన పప్పులను వేస్తున్నాను. కొత్తిమీరను చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటే గారెలు వచ్చేటప్పుడు పైకి లేవకుండా చక్కగా బాగుంటాయి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి పేస్ట్ చేశాను. అన్నిటినీ చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి. అన్నీ కలిస్తే మంచిగా ఉంటుంది కదా పిండికి. కలిపేసి వాటర్ వేస్తూ మంచిగా ముద్దగా కలుపుకోవాలి. మన ఎంత బలం ఉంటే అంత చక్కగా కలపాలండి. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా గారెలు వస్తాయి, మంచిగా పొంగుతాయి కూడా. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ కలిపిన ముద్దను ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఈ అరగంట పక్క పెట్టిన తర్వాత మళ్ళీ ఇట్లా చిన్న చిన్న ముద్దలుగా తయారు చేస్తున్నాను. చూడండి, పూరీల ముద్దల్లాగా తయారు చేసుకుంటే సరిపోతుందండి. తెలంగాణలో స్పెషల్ వంటకము. నేను సంక్రాంతి పండుగకు చేశానండి, కానీ లేటుగా అప్లోడ్ చేస్తున్నాను. ఇక నుండి మన ఛానల్లో తప్పకుండా మంచి మంచి రెసిపీస్ వస్తాయండి, చూస్తూ ఉండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ధన్యవాదాలండి. పల్సటి పాలిథిన్ కవర్ను తీసుకోవాలి. తీసుకొని పూరీ ప్రెస్ మీద ఆయిల్ రాసేసి పూరీలను ఎలాగో మనం ప్రెస్ చేస్తామో అలాగే ఈ గారెల ముద్దలను కూడా పెట్టి ఇట్లా లైట్గా ఇట్లా అనుడితోనే గారెలు రెడీ అవుతాయండి. చూస్తున్నారు కదా, బాగా వచ్చాయా? నిదానంగా తీసుకొని ఇంకొక కవర్ మీద వేసుకోవాలి. అయితే నేను పొయ్యి మీద ఆయిల్ పెట్టాను, మూకుట్లో ఆయిల్ పోసి పెట్టాను. అవి వేడెక్కుతూ ఉంటే ఇటు గారెలను చేస్తున్నాను. ఇట్లా ప్రెస్ చేసి పెట్టుకుంటే వేసుకోవచ్చు టకటక అని. చూస్తున్నారు కదా, చాలా ఈజీని చేసుకోవడం. నూనె వేడెక్కింది, ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. అయితే ఇవి కూడా చాలా వేసుకుంటే మన షేప్ అవుట్ అయిపోతుంది. 4 కానీ 5 కానీ వేసుకుంటే మంచిగా పూరీల లాగానే పొంగుతాయి, మంచిగా ఉంటాయి గారెలు. దాదాపు నెల రోజుల పాటు నిల్వ ఉండే వంటకము. 15 రోజులు మాత్రం మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. గాలిదూరని డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు మధ్యాహ్న సమయాలలో ఏమన్నా మనకు ఖాళీ అనిపించినప్పుడు తీసుకొని తినొచ్చు. నూనెను ఫస్ట్ మంచిగా చక్కగా వేడైన తర్వాత కొంచెం సిమ్ చేసుకుంటూ ఈ అప్పాలను ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫ్రై అయిపోయాయి. అన్ని రకాల పప్పులు పడ్డాయి కదా, మంచి టేస్టే ఉంటుందండి. చూసారు కదా,
తినాలనిపిస్తుందా? ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి గారెలు. 2 కేజీల పిండికి ఇన్ని గారెలు అయినాయండి. ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటే నెల రోజుల పాటు తినొచ్చండి. తుంచంగానే పొడి పొడి అయినాయా, క్రిస్పీగా. టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ కామెంట్ మాకు ఎంతో విలువైనది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.